కథాస్రవంతి. మ్యావ్ కథ రచన శ్రీ ఎం రమేష్ కుమార్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ ఎం రమేష్ కుమార్ విద్యార్హతలు ఎంఏ తెలుగు, బిఎస్సి, బిఈడి. వృత్తి హైస్కూల్లో గణిత ఉపాధ్యాయుడు. ఇప్పటి వరకు 120కి పైగా కథలు వివిధ దిన వార మాసపత్రికల్లో ప్రచురించబడ్డాయి. వివిధ విభాగాల్లో కథలు బహుమతులను గెలుచుకున్నాయి. మొదటి కథ శబ్దం ఆంధ్రజ్యోతి ఆదివారంలో ప్రచురితమైంది. హిందీలోకి అనువదించబడి www.abhivyakti.hindi.orgలో ప్రచురితమైంది. స్వాతి, స్వప్న, జాగృతి, రచన, హాస్యానందం, విశాఖ సాహితీ, షార్వాణి, ఉపాధ్యాయ, విశాలాక్షి, ఉషా తదితర పత్రికల్లో వీరి కథలు బహుమతులు పొందాయి. ఖాళీ కథకు రమ్యభారతి త్రైమాసిక పత్రిక నిర్వహించిన పోటీల్లో మొదటి బహుమతి మరియు సోమపల్లి సాహితీ పురస్కారాలు అందుకున్నారు. చెమ్మగిల్లిన నేల కథకు రచన మాసపత్రికలో కథాపీఠం అవార్డు గెలుచుకున్నారు. వీరి కథల సంపుటి శబ్దం వెలువరించారు. తలెత్తి చూసేసరికి ఎదురుగా కనిపించాడు వాడు. నన్ను చూడగానే తత్తరపడ్డాడు. పాడు పిల్లి అంటూ ఏవో బూతులు గొణుక్కుంటూ లోపలికి పోయాడు. ఇప్పుడు కాళ్ళు కడుక్కుని కాసేపు ఇంట్లో కూర్చుని వస్తాడు కాబోలు. అసలు పిల్లి ఎదురొస్తే ఈ ఛాందసులు ఎందుకెంతగా భయపడి చేస్తారో నాకెప్పుడూ అర్థం కాదు. వీళ్ళని చూసి జాలిపడ్డం తప్ప ఏం చేయలేం. వాడి సంగతి వదిలేసి కలుగు దగ్గరికి వెళ్ళి కాచు కూర్చున్నాను. ఈరోజు నా చేతులు ఎరగ్గాడి పని సఫా, ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు అనుకున్నాను. ఏమాత్రం శబ్దం చెయ్యకుండా కామ్గా ఉన్నాను. అదను కోసం వేచి చూస్తున్నాను. ఈ ఎలుకగాడు ఏ టైంకి బయటకు వస్తున్నాడో ముందుగానే రెక్కి నిర్వహించాను. ఆఫీసర్కి అందరూ బయలుదేరిపోగానే వీడు బయటకు వస్తున్నాడు. ఆ టైంలో ఆడవాళ్లు ఇంకా పనులు బిజీలోనే ఉంటారు. క్యారేజీలు కట్టించాక తీరిగ్గా మిగిలిన పనులు చక్కబెట్టుకుంటూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు వంటగదిని వదిలి బయటకు వస్తారు. అదే సరైన సమయం. ఆ సమయంలో వంటగదిలోకి చొరపడగలిగితే వీడికి ఏదో తిండి దొరుకుతుంది. అది వాడి ప్లాన్. కానీ నా ప్లాన్ నాకుంది. సరిగ్గా ఆ సమయంలోనే వాడి కలుగు దగ్గరికి పోయి గప్ చిప్గా కూర్చున్నాను. నేను ఊహించినట్టే ఎలుకగాడు బయటకు వస్తున్న చప్పుడైంది. నేను అలర్ట్ అయ్యాను. వాడి దుంప తెగ తల బయటికి పెట్టి నన్ను చూసేసి వెంటనే మళ్ళీ కలుగులోకి తుర్రుమన్నాడు. నేను అప్పటికీ పంజా విసిరాను. కానీ ఏముంది, పంజాకి మట్టి తగిలింది. ఎలుకగాడు తప్పించుకున్నాడు. ఇంక ఈరోజు వాడు నాకు దొరకడు. నేను ఇక్కడి నుంచి వెళ్తే తప్ప వాడు లోపల నుంచి బయటికి రాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది. అంతేకాదు ఇంకో ఊహ కూడా వచ్చింది. వచ్చేటప్పుడు ఆ దరిద్రపు కొట్టి మొహంగాడు ఎదురుపడ్డం వల్లే ఇలా జరిగిందేమో. నేను ఎదురుపడ్డం వల్ల వాడికేమీ జరగundదు, కానీ నాకు మాత్రం నా తిండి చేజారిపోయింది. అంటే నేను ఎదురుపడ్డం వల్ల వాడికి నష్టం కాదు, వాడు ఎదురుపడ్డం వల్ల నాకే దరిద్రం. ఇలా ఆలోచించుకుంటూ మళ్ళీ ఛా, ఇదేమిటి, మరీ నేను మనుషుల్లా ఆలోచిస్తున్నాను. వాళ్ళ అజ్ఞానపు ఆలోచన తీరు నాకు తగులుకుంటోందేమిటి? వాడి వల్ల నాకెందుకు నష్టం జరుగుతుంది? ఈ ఎలుకగాడు మరీ స్మార్ట్ అవడం వల్లే నాకు తిండి దొరకలేదు అంతే అనుకున్నాను. నిరాశగా వీధిలోంచి వెళ్తూ ఉంటే సుబ్బారాయుడు కనిపించాడు. ఈ సుబ్బారాయుడిని అందరూ పిల్లికి కూడా బిచ్చం పెట్టడు అంటారు. అతను పరమ పిసినారి అని చెప్పడానికి మధ్యలో మా పేరు ఎందుకు వాడుకుంటారో నాకు అర్థం కాదు. అసలు మాకు బిచ్చం పెట్టకపోతే పోనీ గాని ఉన్నంతలో వాడు మంచి బట్ట కట్టి మంచి తిండి తింటే చాలు. కానీ దానికి కూడా ఎంత ఆలోచిస్తాడు వాడు. అసలు ఈ మనుషులు తరతరాలకి సరిపడా దాచుకోవాలని ఎందుకంత తాపత్రయపడతారో అర్థం కాదు. మమ్మల్ని చూసి ఎప్పుడు నేర్చుకుంటారో ఏమిటో. ఏ జంతువు అయినా సరే తన పిల్లలు కాస్త ఎదిగే వరకు, స్వయంగా ఆహారం సంపాదించుకునే వరకు మాత్రమే వాటిని పోషిస్తుంది. తర్వాత వాటి తిండి అవే సంపాదించుకోవలసిందే. మనుషుల్లో మాత్రం తాతలు తండ్రులు సంపాదిస్తే జల్సాగా ఖర్చు చేస్తూ కష్టపడకుండా హాయిగా బతికేవారు బోలెడు మంది కనిపిస్తారు. ఏదో ఆలోచించుకుంటూ నా బసకు వెళ్తున్నాను. పక్క వీధి చివర ఒక పాడుబడిన ఇల్లుంది. అందులోనే నా నివాసం. ఎదురుగా ఒక సరుకుల వ్యాన్ వెనకాల ఫుల్ లోడ్తో వస్తోంది. ఎవరో ఇంటి సామాన్లు తీసుకెళ్తున్నారు. ఇటువైపు నుంచి ఏదో ఆటో వస్తూ ఉండడంతో ఆ ఇరుకు దారిలో వ్యాన్ని ఒక పక్కకి తీసి ఆపారు. డ్రైవర్ పక్కన రామాంజనేయులు గారు కూర్చున్నారు. ఆయన ఇల్లు మారుతున్నారని నాకు అర్థమైంది.
ఈ ఇల్లు మారడమంత దరిద్రం మరొకటి లేదు. ఇంకాస్త పెద్ద ఇల్లు చూసుకుందామని మా వాళ్ళు ఒకటే పోరు పెట్టబట్టి మారక తప్పడం లేదు. గొప్ప యాతన ఇది దుమదుమలాడుతూ అన్నాడాయన. అసలు ఈ మనుషులకు అన్ని సమస్యగానే కనిపిస్తాయి. చక్కగా అన్ని గదులతో అమరి ఉన్న ఇంట్లో ఉన్నా కూడా వారికి సంతృప్తి ఉండదు. అలాగని ఇల్లు మారడం వాళ్ళకి పెద్ద సమస్యే. ఏ విషయాన్నైనా భూతద్దంలో పెట్టి చూసి ఏవో లోటుపాట్లు ఎంచుతారు. మరి ఇల్లే లేని మా పరిస్థితి ఏమిటి? మా జాతిలో పిల్లలు చెల్లవిగా ఉన్నప్పుడు వాటిని సురక్షితంగా ఉంచటానికి ఆ తల్లి ఎన్ని పాట్లు పడుతుందో, ఎన్నిసార్లు స్థలాన్ని మారుస్తుందో నాకు తెలుసు. వెళ్లేదారిలో అదృష్టవశాత్తు కాస్త తినదగిన ఆహారం ఏదో దొరికింది. దాంతో అది తిని నా బసకు వెళ్ళాను. కడుపు నిండా తిండి దొరకడంతో కంటి నిండా నిద్రొచ్చింది. పడుకుని లేచేసరికి బయట ఏవో మాటలు వినపడుతున్నాయి. బయటికి వచ్చాను. ఎదురింటి అరుగు మీద ఎవరో ఇద్దరు కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. గేదెని కొనడానికి సంతకెళ్ళినోడివి నీతో పాటు శంకుగడిని ఎందుకు తీసుకెళ్ళావు? ఆడితో ప్రమాదం, ఎక్కువగా బేరవాడి కొనిపించేస్తాడు. నిజానికి అక్కడ మారు బేరగాళ్లతో వీడికి లాలూచీలున్నాయి. బేరం సెట్ చేసినందుకు తర్వాత వెళ్ళి వాళ్ళ దగ్గర కమిషన్ లాగుతాడు. నాకు కూడా తెలియదు కానీ నేను మా తమ్ముడి ఇంట్లో కార్యానికి గొర్రెపోతులను కొనడానికి వెళ్తే పిలవకపోయినా నాతో పాటు తోడొస్తానని వచ్చాడు. పోతులను కొని ఇంటికి తెచ్చాక తెలిసింది ఈడి నిర్వాకం. అక్కడ నన్ను ఎరిగిన మనిషి ఒకటి తర్వాత కనిపించి ఈ విషయం చెప్పాడు. ఎప్పుడు ఈయన ఎంట పెట్టుకుని రావద్దని కూడా చెప్పాడు. అందులో ఒకడు పక్కవాడితో అన్నాడు, అయితే నేను కూడా మోసపోయానేమో, ఎక్కువ ఇచ్చేస్తున్నాను అనిపించింది. కానీ వీడే పక్క నుంచి మంచి బేరం, మంచి గేదె, ఇంతకంటే తక్కువకు రాదు అని ఊదరగొట్టి కనిపించాడు. అసలు సంగతి ఇదే. పక్కవాడు కోపం, ఉక్రోషం కలగలిసినట్టుగా అన్నాడు. మరి ఇంకేటనుకున్నావు? నన్నైనా అడిగావు కాదు, నీకు తోడొద్దును కదా. పెళ్లికి వెళ్తూ పిల్లిని సంకన పెట్టి వెళ్ళినట్టు ఆయన తీసుకెళ్ళావు అన్నాడు మొదటివాడు. చెప్పొద్దు. వాళ్ళ సంభాషణ వింటున్న నాకు ఒళ్ళు మండిపోయింది. వెళ్ళి ఆ సామెత చెప్పినవన్నీ గోళ్లతో రక్కెద్దునా అనిపించింది. ఎవడో ఏదో వెధవ పని చేస్తే మధ్యలో మమ్మల్ని తీసుకొస్తారు. బాగా అనువైపోయాం వీళ్ళకి. చిరగ్గా లోపలికి వెళ్ళిపోయాను. కాసేపు అయ్యాక కాలు నిలవక మళ్ళీ బయటకు వచ్చాను. ఎదురింటి అరుగు మీద కూర్చున్న వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అప్పుడే కను చీకటి పడుతోంది. వీధి లైట్లు వేసినట్టున్నారు. అవి గుడ్డిగా వెలుగుతున్నాయి. సరిగ్గా అప్పుడే ఒక బక్క చిక్కిన ముసలి వ్యక్తి ఎదురింట్లోకి వెళ్లడం గమనించాను. ఆ ఇంట్లో ఉండే సుబ్బారాయుడు ఏదో మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. మంచి ఉద్యోగం అంటే నా ఉద్దేశం అందరినీ తన చుట్టూ తిప్పుకునే ఉద్యోగం. అతను పెన్షన్లు మంజూరు చేయడం, రిటైర్ అయిన వారి పాత బకాయిలు విడుదల చేయడం లాంటి పనులు చూసే సీట్లో ఉన్నట్టున్నాడు. అందువల్ల పాపం ముసలి ముతక అతని చుట్టూ తిరిగి అతను అడిగిన డబ్బులు సమర్పించుకుని తొందరగా తమ పని చేసి పెట్టమని వేడుకుంటారు. ఈవేళప్పుడు అతని ఇంటికి వచ్చేవారంతా అలాంటి వారే. ఈ ముసలాయన కూడా అలాంటి బాపతేలాగుంది. దర్శనం ఇచ్చే దేవుడులాగా బయట ఉన్న పెద్ద కుర్చీలో దర్జాగా కూర్చుని ఉన్నాడు సుబ్బారాయుడు. ఈ బక్క చిక్కిన శాల్తీ కూడా అతని ముందు నిలబడి ఏదో విన్నవించుకుని ఆ పైన మరేదో సమర్పించుకుని దండాలు పెడుతూ బయటపడ్డాడు. ఈ సుబ్బారాయుడు రోజు ఉదయాన్నే పెద్ద గొంతేసుకుని అవేవో స్తోత్రాలు చదువుతూ దేవుణ్ణి తెగ పూజిస్తాడు. అవన్నీ నాకు వినపడుతూనే ఉంటాయి. సాయంత్రం అయితే తనే ఇలా వరాలిచ్చే దేవుడు అవతారమెత్తుతాడు. ఇక్కడ ఎవడి డ్యూటీ వాడు చేయడానికి కూడా లంచాలు కావాలి. పైగా విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ అవినీతి పరుల్లో చాలామంది గొప్ప దైవభక్తులు. తాము చేసే వెధవ పనులు దేవుడు చూడడం లేదులే అనుకుంటారో ఏమిటో తెలీదు. వాళ్ళు చేసే పూజలు భగవంతుడు చూసి సంతృప్తి చెంది వరాలిస్తాడని, ఈ తప్పుడు పనులను మాత్రం పట్టించుకోడని వాళ్ళ నమ్మకం. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడడం లేదని అనుకుంటుందని మా మీద సెటైర్లు వేస్తారు. కానీ ఇలాంటి వాళ్ళకి ఆ సామెత సరిగ్గా సరిపోతుంది. వీళ్ళు ఏదో ఒకరోజు దెబ్బతినిపోకుండా ఉంటారా అని కసిగా అనుకున్నాను. కానీ అంతలోనే పిల్లి శాపనార్థాలకు కూడా ఫలితం ఉంటుందా అనే మాట గుర్తొచ్చి నాకే నవ్వు వచ్చింది. మర్నాడు ఉదయం మామూలుగానే ఆహార వేటకు బయలుదేరుతుండగా పక్క వీధిలో ఉండే నల్ల పిల్లిగాడు వచ్చి నా ఎదురుగా నిల్చున్నాడు. వాడెందుకు నాడానికి వచ్చాడో నాకు అస్సలు అర్థం కాలేదు. ఏంటి మామా ఇలా వచ్చావు? నీది రాజభోగం కదా. ఆ వీధి గుండా వెళ్ళేటప్పుడు గేటు లోపల నిన్ను చూస్తూ ఉంటాను. కనీసం ఎవరిని పట్టించుకోవు. అయినా మాలాంటి వీధి పిల్లులంటే నీకెందుకు లెక్క ఉంటుందిలే. ఎంతైనా నువ్వు పెంపుడు పిల్లివి కదా. ఇంతకీ ఇక్కడికెందుకు వచ్చావు? కాస్త ఆశ్చర్యంతోనూ కొంత అసూయతోనూ అడిగాను.
వాడు విషాదంగా నవ్వి ఏం చెప్పమంటావు మామా, నా యజమాని నన్ను చాలా బాగా చూసుకునేవాడు. బయట పిల్లులతో అస్సలు కలవనిచ్చేవాడు కాదు. చిన్నపిల్లగా ఉండగా బుజ్జిగా ఉన్న నన్ను చూసి ముచ్చటపడి తెచ్చుకున్నాడు. వాడు కూడా మన ఊరి నల్లరాయి కొండలాగా కారు నలుపుగా ఉండడం కారణమేమో తెలియదు, కానీ నా నల్ల రంగు అంటే వాడికి మహా ఇష్టం. కానీ ఇప్పుడు ఆ నల్ల రంగే నా కొంప ముంచింది. ఎవడో తలకమాసినవాడు నల్లపిల్లి ఇంట్లో ఉంటే అరిష్టం అని చెప్పాడట. అంతేకాదు, నల్లపిల్లుల్ని మంత్రగత్తెలు పెంచుకుంటారు అని కూడా చెప్పాడట. అంతే, మా యజమాని నన్ను ఉన్న ఫలంగా బయటికి గెంటేశాడు విచారంగా చెప్పాడు. మనుషులు మరీ ఇంత మూర్ఖుల్లా ఎందుకుంటారో నాకెప్పటికీ అర్థం కాదు. అయినా ఆ నల్లపిల్లిగాడిని ఎదురుగా చూస్తూ ఉండేసరికి మళ్ళీ వాడి పూర్వపు ప్రవర్తన గుర్తొచ్చి మంటెక్కింది. వీడి తస్సదియ్యా, వీడు ఎంత పోజుకొట్టేవాడు, బాగా అయిందిలే అనుకున్నాను. కానీ ఎంతైనా సాటి పిల్లే కదా అని జాలి కలిగింది. ఈ మనుషులు ఎంత తొందరగా బంధాలను తెంచుకుంటారు అనిపించింది. సరే, చేసేదే ఉంది, నువ్వు ఇక్కడే ఉండు, దొరికిందేదో తిని బతుకుదాం అన్నాను. ఆ నల్లపిల్లిగాడు అప్పటినుంచి నా అడ్డంలోనే ఉంటున్నాడు. వాడు అంతవరకు పెంపుడు పిల్లిగా ఉండడం వలన ఆహారం సంపాదించుకోవాల్సిన అవసరం రాలేదు. వాడు ఉన్న ఇంట్లో ఎలుకలు కూడా లేకపోవడం వల్ల వేటాడాల్సిన పని లేకపోయింది. దాంతో వాడు వేటాడటంలో నైపుణ్యాన్ని కూడా కోల్పోయాడు. అందువలన వాడికి నేనే ఆహారం సంపాదించి పెట్టాల్సి వచ్చింది. సరే పోనీ అని నేను కూడా వాడిని బాగానే చూసుకుంటున్నాను. వేటాడడం, ఆహార సంపాదనలో వాడు కాస్త రాటు తేలే వరకు నేనే అండగా ఉంటానని కూడా మాటిచ్చాను. కానీ ఏం లాభం, నేను ఆశ్రయం ఇవ్వడం కాదు గాని వాడు నాకే ఎసరు పెట్టే పని చేశాడు. నాకెంతో ప్రియమైన నా డార్లింగ్ పిల్లికి వాడు లైన్ వేయడం మొదలుపెట్టాడు. నా డార్లింగ్ పిల్లి ఎదురింట్లోనే ఉంటుంది. అది ఎదురింటి వాళ్ళకి ప్రియమైన పెంపుడు పిల్లి. అసలు ఈ దిక్కుమాలిన ఇంట్లో ఏమీ సౌకర్యంగా లేకపోయినా ఇక్కడ ఉంటున్నది ఎదురింట్లో ఉంటున్న నా డార్లింగ్ పిల్లి కోసమే. ఈ నల్ల పిల్లిగాడొచ్చి మొత్తం సీన్ రివర్స్ చేశాడు. ఒళ్ళంతా తెల్లగా మెరిచిపోయే వెంట్రుకలతో, లేతాకుపచ్చని కళ్ళతో ఎంతో అందంగా ఉండే నా డార్లింగ్ పిల్లి ఇప్పుడు వాడి మాయలో పడింది. వాడి వైపే కులుకులు ఒలికిస్తూ చూస్తోంది. నల్ల పిల్లిగాడు నిన్న మొన్నటి వరకు పెంపుడు పిల్లే కదా, బహుశా పెంపుడు పిల్లలకు ఒకే రకమైన అభిరుచులు ఆలోచనలు ఉంటాయేమో మరి. నల్ల పిల్లిగాడంటే నాకు ద్వేషం మొదలైంది. ఇప్పుడు వాడు ఆహారం వరకు వాడే తిప్పలు పడుతున్నాడు. ఆ పని అవగానే అవతల నా డార్లింగ్ పిల్లి గేటు లోపల తచ్చాడుతుంటే వీడు బయట నిల్చుని దానికి సైట్ కొడుతున్నాడు. నాకు లోపల నుంచి ఉక్రోషం తన్నుకొస్తోంది. అంతకుముందు మా చూపులు కలిసేవి గాని ఈ నల్ల పిల్లిగాడి సీన్లోకి వచ్చిన దగ్గర నుంచి నా డార్లింగ్ పిల్లి నా వైపు చూడడమే మానేసింది. నాలాంటి కేరా ప్లాట్ఫామ్ గడికి నా డార్లింగ్ పిల్లి మనసులో చోటు లేదేమో. అయినా ఇప్పుడు నల్ల పిల్లిగాడు కూడా పెంపుడు పిల్లి కాదు కదా, నా దగ్గరే పడి ఉంటున్నాడు. ఏదేమైనా ఈ విషయం నా గుండెని రగిలిస్తోంది. తప్పకుండా ఏదో ఒకటి చేసి నా డార్లింగ్ పిల్లి ప్రేమను సొంతం చేసుకోవాలి. ఈ నల్ల పిల్లిగాడిని ఎలాగైనా నా దారి నుంచి తప్పించాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆలోచించగా ఆలోచించగా ఒక మంచి పథకం తట్టింది. రోజు సాయంత్రం నా డార్లింగ్ పిల్లిని బయట లాన్లో వదులుతారు. అది స్వేచ్ఛగా అక్కడ తిరుగుతుంది. ఆ టైంలోనే ఈ నల్ల పిల్లిగాడు అక్కడక్కడే గేటు బయట తెచ్చాడుతాడు. మళ్ళీ ఆ పిల్లి ఇంటి లోపలికి వెళ్ళిపోయాకే మా నల్ల పిల్లిగాడు తిరిగి మా ఇంటికి వస్తాడు. ఆ వచ్చేదారిలో బాట పక్కనే ఒక పెద్ద కాలువ ఉంది. వర్షాకాలం కావడం మూలాన అది పొంగి ప్రవహిస్తోంది. నల్ల పిల్లిగాడు వచ్చేటప్పుడు నేను సరిగ్గా మధ్యలో ఉన్న చెట్టు పక్కనే నక్కి నిల్చుంటాను. వాడు నన్ను గమనించలేడు. నా దగ్గరికి రాగానే అదాటుని వాడి మీద పడి కాలువలోకి తోసేస్తాను. అందులో పడి కొట్టుకుపోతాడు. అక్కడితో వాడి పీడ నాకు విరగడవుతుంది. ఈ ఆలోచన వచ్చిన దగ్గర నుంచి నాకు ఒకటే ఆతృతగాను కొంత ఆందోళనగాను ఉంది. ఆందోళన అంటే మరేం లేదు, నేను అనుకున్నది సరిగ్గా జరుగుతుందా లేదా అని. ఆ సాయంత్రం చెట్టు పక్కన నిల్చున్నాను. నా గుండె కొట్టుకునే చప్పుడు నాకే వినిపిస్తోంది. అప్పుడప్పుడు దారి వైపు తొంగి చూస్తున్నాను. కాసేపు అయ్యేసరికి ఆ నల్లపిల్లిగాడు ఎదురుగా వస్తూ కనిపించాడు. నేను అలర్ట్ అయ్యాను. వాడు నోటితో ఏదో గిన్నె ఖర్చుకుని వస్తున్నాడు. అదేమిటో నాకు అర్థం కాలేదు. మళ్ళీ తొంగి చూశాను. సరిగ్గా అప్పుడే నల్లపిల్లిగాడు నన్ను చూసేశాడు. గిన్నె కిందకి దించి, మామా ఇలా రా అని కేకేశాడు. చేసేదేమీ లేక వాడి దగ్గరికి వెళ్ళాను. రాణి లేదు, ఏం చేసిందనుకున్నావు ఉత్సాహంగా అన్నాడు. రాణి అంటే నా డార్లింగ్ పిల్లి పేరు. ఏం చేసింది నిరాసక్తంగా అడిగాను. దానికి పెట్టిన తిండి గిన్నెను నోట ఖర్చుకుని గేటు కింద నుంచి నాకు అందించింది. నన్ను తినమంది.
నేనేం చేశాననుకున్నావు? వెంటనే ఆ గిన్నెను నోట కరుచుకుని చక్కా వచ్చాను. చూశావా, చిన్న చిన్న చేపలు ఇలాంటివి మనకెక్కడ దొరుకుతాయి? అందుకే నీకోసమే ఎత్తుకొచ్చాను. నేను తిండి సంపాదించుకోలేనప్పుడు నువ్వే నాకు తిండి పెట్టి బతికించావు. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను మామా. అందుకే ఈ తిండి నీకోసమే తీసుకొచ్చాను, తిను. నా వంకే ఆప్యాయంగా చూస్తూ అన్నాడు నల్లపిల్లిగాడు. నా బుర్ర తిరిగిపోయింది. అరే, వీడిని నేను ఎంత అపార్థం చేసుకున్నాను! కాలువలో తోసి చంపాలనుకున్నాను. నేనసలు పిల్లినేనా? నేను కూడా మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నానేమిటి? అయినా నేను రాణికి లైన్ వేస్తున్నట్టు వీడికి తెలియదు కదా. అంచేత వాడి పాటలేవో వాడు పడుతున్నాడు. అందులో తప్పే ఉంది. నేనే అనవసరంగా ఏదేదో ఆలోచించి వాడి మీద కక్ష పెంచుకున్నాను. చిచి, నాదే ఓ జంతువు జన్మేనా? మనిషి కంటే దిగజారిపోయాను. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఏమిటి మామా అలా ఉండిపోయావు? తిను మామా, మళ్ళీ అన్నాడు వాడు. కాదులే, ఇవి మనిద్దరం కలిసి తిందాం. మన స్నేహానికి గుర్తుగా ఈ చేపలు విందు చేసుకుందాం అన్నాను. వాడు సంతోషంగా తల ఊపాడు. ఇద్దరం కలిసి ఆ చేపల్ని ఇష్టంగా తింటున్న సమయంలో నేను మరోసారి గుర్తు చేసుకున్నాను, నేను మనిషిని కాదు, పిల్లిని. ఇక ఎప్పటికీ మనుషుల్లాగా ఆలోచించకూడదు అని. మీరింతవరకు కథ విన్నారు. రచన శ్రీ ఎం రమేష్ కుమార్. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ సాక్షి ఫండే ఆదివారం 2024 సంవత్సరం నవంబర్ 24వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.